హలో గైస్, ఎస్టర్డే మనం క్లాస్లో డేటా స్ట్రక్చర్ అంటే ఏంది, లిస్ట్ అంటే ఏందో చూసాము. అలాగే మనము మెథడ్స్ వచ్చి బ్యాలెన్స్ అయితే ఉంది. ఈరోజు మన క్లాస్లో వచ్చి మెథడ్స్ అంటే ఏందో మీకైతే చూపిస్తాను. ఫస్ట్ వచ్చి మనం ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకుందాం. డే 11 క్లాస్ అయితే రాస్తాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పటిలాగే ప్రింట్ వెల్కమ్ టు లతీష్ వీలాక్స్ అని అయితే రాస్తున్నాను. దీన్ని అయితే మనమైతే ఇప్పుడైతే రిజల్ట్ అయితే చూద్దాము. సో గైస్, ఇక్కడ చూడండి, లతీష్ వీలాక్స్, వెల్కమ్ టు లతీష్ వీలాక్స్ అని అయితే వచ్చింది. ఇప్పుడు మనం అయితే టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాము. ఎస్టర్డే రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే మనం అయితే చూడబోతాము. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో మెథడ్స్ అంటే ఏంటంటే టూల్స్ అన్నమాట. ఇప్పుడు మనం లిస్ట్ లో వాడే టూల్స్ ఏందో కూడా మీకు అయితే చూపిస్తాను. మెథడ్స్ లో ఏమున్నాయో టూల్స్, ఫస్ట్ వచ్చి అపెండ్ ఫంక్షన్ అయితే ఉంది, ఎక్స్టెండ్ ఫంక్షన్ అయితే ఉంది, ఇన్సెట్ ఫంక్షన్ అయితే ఉంది, ఇండెక్స్ ఫంక్షన్ అయితే ఉంది, కౌంట్ ఫంక్షన్ అయితే ఉంది, రివర్స్ ఫంక్షన్ అయితే ఉంది, రిమూవ్ ఫంక్షన్ అయితే ఉంది, పాప్ ఫంక్షన్ అయితే ఉంది. ఈ ఫంక్షన్ అంతా మనము ఎలా యూజ్ చేస్తామో మీకు ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చి మనము అపెండ్ ఫంక్షన్ అయితే చూడబోతాము. అపెండ్ ఫంక్షన్ ఎందుకంటే సింగిల్ ఎలిమెంట్ ఆఫ్ ది లిస్ట్ అంటే మనము మీకు కింద డెఫినేషన్ అయితే రాస్తాను. టు యాడ్ సింగిల్ ఎలిమెంట్ అంటే దీంట్లో మనము సింగిల్ గా అయితే మనమైతే యాడ్ చేయొచ్చు అనమాట లిస్ట్ లోకి. ఇది వచ్చి మీకు సింపుల్ గా ఉంటుంది డెఫినేషన్. ఇప్పుడు మనం వచ్చి ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాము. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక ఎంటీ లిస్ట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. ఎంటీ లిస్ట్ అయితే క్రియేట్ చేసుకొని దానికి వచ్చి ఒక నేమ్ అయితే ఇచ్చుకుంటున్నాను. నేమ్ వచ్చి నేను డేటా అని అయితే ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని వచ్చి నేను ప్రింట్ అయితే చేస్తాను. ప్రింట్ చేసి ఏముండదు, ఎందుకంటే ఇది వచ్చి ఎంటీ లిస్ట్ కాబట్టి. ఇక్కడ చూడండి, మనకు వచ్చి ఎంటీ లిస్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీంట్లోకి వచ్చి నేను మీకు పైన డెఫినేషన్ చెప్పాను. ఫస్ట్ వచ్చి మనం వచ్చి వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చుకుందాము. వేరియబుల్ నేమ్ వచ్చి డేటా అని అయితే ఇచ్చుకున్నాము. డేటా తర్వాత మీరు ఏం చేస్తారంటే డాట్ అయితే ఇవ్వండి. డాట్ ఇచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే ఇది అపెండ్ కాబట్టి అపెండ్ గురించి మనం చూడబోతున్నాం కాబట్టి అపెండ్ అయితే రాసి ఇందులో మీరు ఏం చేస్తారంటే ఏం యాడ్ చేయాలనుకుంటున్నారు, నేమ్ యాడ్ చేయాలనుకుంటున్నారా, ఫోన్ నెంబర్ యాడ్ చేయాలనుకుంటున్నారా, స్ట్రీట్ నేమ్ యాడ్ చేయాలనుకుంటున్నారా, ఇక్కడ మీరు యాడ్ చేయండి. నేను ఇప్పుడు డేటా డాట్ అపెండ్ దీని లోపల నేను ఏం చేస్తానంటే లతీష్ అనేసి లతీష్ యూట్యూబర్ అని అయితే రాస్తాను. సతీష్ యూట్యూబర్ అని అయితే రాస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని వచ్చి ప్రింట్ అయితే చేస్తాను. ప్రింట్ డేటా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చి మనకి ఎంటీ లిస్ట్ లో ఏముండదు అనమాట, నార్మల్ స్క్వేర్ బ్రాకెట్స్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనం యాడ్ చేసాం కాబట్టి లతీష్ యూట్యూబర్ అని అయితే వస్తుంది. ఒకసారి అయితే చూడండి. ఫస్ట్ ఎంటీ లిస్ట్, తర్వాత మనం అపెండ్ టూల్ యూస్ చేసాం కాబట్టి నా నేమ్ అయితే వచ్చింది. సో ఇక్కడతో మీకు అపెండ్ అంటే ఏందో ఈజీగా అయితే చెప్పాను. నెక్స్ట్ వచ్చి ఎక్స్టెండ్ గురించి అయితే చూడబోతాము. ఎక్స్టెండ్ అంటే కూడా అది కూడా సింపుల్ గానే ఉంటది, చెప్తాను చూడండి. టు యాడ్ ఓవరాల్ లిస్ట్ అంటే పైన మనం ఒక్కొక్కటిగా అయితే యాడ్ చేస్తాం సింగిల్ ఎలిమెంట్ గా. ఇక్కడ ఏం చేస్తామంటే ఓవరాల్ గా అయితే యాడ్ చేస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక స్టూడెంట్ అని అయితే తీసుకుంటా. స్టూడెంట్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాము. అది వచ్చి మనకి ఈజీగా అయితే ఉంటుంది, ఎందుకంటే మీకు ఎస్టర్డే క్లాస్ ఇది రెఫర్ చేసినట్టు ఉంటుంది. కాపీ చేసుకొని డే 11 క్లాస్లో అయితే పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఒక స్టూడెంట్ అయితే తీసుకున్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకో స్టూడెంట్ ఐడి అయితే తీసుకుంటాను. ఇంకో స్టూడెంట్ లేదంటే ఏం చేద్దాం, ఇంకో స్టూడెంట్ అయితే తీసుకుంటాను. దీన్ని వచ్చి స్టూడెంట్ 1 అని అయితే అనుకుంటున్నాను. ఈక్వల్ టు పెట్టి స్క్వేర్ బ్రాకెట్స్లో ఇక్కడ ఏం చేస్తానంటే
ఆ, ఏదో ఒకటి ఐడి కార్డ్స్ అయితే ఇస్తా. 142, 132, 112, 111. ఇప్పుడు ఇలాగా రెండు లిస్ట్ అయితే ఉంది. దీన్ని వచ్చి మనం అయితే యాడ్ చేయాలన్నప్పుడు ఎలాగంటే దీనికి వచ్చి మనము సేమ్ పైన ఎలా ఉందో కింద కూడా అలానే తీసుకోండి. ఫస్ట్ వచ్చి మీరు ఏం చేస్తారంటే స్టూడెంట్ అని అయితే రాసుకోండి. వేరియబుల్ నేమ్లో మనము స్టూడెంట్ లోపల స్టూడెంట్ 1 అయితే యాడ్ చేస్తున్నాము. అందుకనేసి నేను స్టూడెంట్ అయితే తీసుకున్నాను. ఈ స్టూడెంట్లో ఏముందంటే లతీష్, హైదరాబాద్ 1 2 3 4 5 6 స్ట్రీట్ నేమ్ అయితే ఉంది. ఈ స్టూడెంట్లో ఈ స్టూడెంట్ 1 లిస్ట్ వచ్చి యాడ్ అవ్వాలి. అందుకు మనం స్టూడెంట్ అని అయితే రాసుకున్నాము. మీకు ఇందాక చెప్పాను ఎలా యాడ్ చేయాలో. డాట్ ఆపరేటర్ అయితే యూజ్ చేయాలి. డాట్ ఆపరేటర్ యూజ్ చేసి ఎక్స్టెండ్ అయితే రాయండి. ఎక్స్టెండ్ రాసి బ్రాకెట్స్ అయితే ఇవ్వండి, స్క్వేర్ బ్రాకెట్స్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో మీరు ఏం చేస్తారంటే మీరు ఏది యాడ్ చేయాలనుకుంటున్నారో అదైతే ఇవ్వండి. ఇప్పుడు నేను వచ్చి స్టూడెంట్ 1 అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేస్తామంటే స్టూడెంట్ 1 రాసుకొని స్టూడెంట్ లోపల ఎక్స్టెండ్ లో అయితే మనం అయితే ఇస్తాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ప్రింట్ చేద్దాము. ప్రింట్ చేస్తే మనకైతే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. స్టూడెంట్ లో ఉన్న డీటెయిల్స్, స్టూడెంట్ 1 లో ఉన్న డీటెయిల్స్ రెండు మనకైతే వచ్చేస్తామంట. ఇప్పుడు వచ్చి నేనైతే మీకు ఇది రిజల్ట్ అయితే చూపిస్తాను చూడండి. ఓవరాల్ గా వస్తుంది. ఇప్పుడు మనకి రిజల్ట్ ఎలా వస్తుంది అంటే రతీష్, హైదరాబాద్ 1 2 3 4 5 6 స్ట్రీట్ 142, 132, 112, 111. చూడండి ఓవరాల్ లిస్ట్ లతీష్ వచ్చింది, హైదరాబాద్ వచ్చింది, 1 2 3 4 5 6 స్ట్రీట్ వరకు ఒక లిస్టు. తర్వాత మనము ఎక్స్టెండ్ చేసాం కాబట్టి 142, 132, 112, 111. ఓకేనా, మొత్తం అయితే ఓవరాల్ లిస్ట్ అయితే మనమైతే యాడ్ చేసాము. ఇప్పుడు మనము అపెండ్ టూల్ అయితే ఎందుకు యూస్ చేస్తాం మీకు తెలుసు. సింగిల్ ఎలిమెంట్ ని లిస్ట్ లో యాడ్ చేయాలన్నప్పుడు అపెండ్, సింగిల్ కాదు ఓవరాల్ గా చూడాలన్నప్పుడు ఎక్స్టెండ్. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి ఇన్సెట్ అన్నమాట. ఇన్సెట్ ఎందుకు యూస్ చేస్తామో మీకు అయితే చూపిస్తాను. ఇన్సర్ట్ ఎలిమెంట్స్ ఇంటూ లిస్ట్ యూజింగ్ ఇండెక్స్. ఇండెక్సింగ్ ఎలిమెంట్ ద్వారా మనం అయితే ఇన్సర్ట్ అయితే యూస్ చేస్తాము. అది ఎలానో మీకు అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. అప్పుడైతే మీకైతే అర్థమవుతుంది. ఫస్ట్ మనం పైన ఉన్న ఎగ్జాంపుల్ని తీసుకుందాము. స్టూడెంట్ అయితే ఎగ్జాంపుల్ అయితే తీసుకొని దీంట్లోకి వచ్చి పేస్ట్ అయితే చేస్తున్నాం. పేస్ట్ అయితే చేశాను. ఇది ఇప్పుడు మనం అయితే ఇన్సర్ట్ అయితే చేస్తాం. ఇన్సర్ట్ ఎక్కడ చేస్తున్నాం అంటే లతీష్ ఉంది కదా, హైదరాబాద్ ఉంది కదా, దాని పక్కన అయితే మనం అయితే ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఇక్కడ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ పక్కన నేనేం చేస్తాను అంటే ఒక చెన్నై లొకేషన్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు వచ్చి మనం ఎలా యాడ్ చేస్తామంటే ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అయితే యూజ్ అయితే చేస్తాము. ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే పొజిషన్ అయితే ఇస్తాము. ఇప్పుడు 0 లతీష్ పొజిషన్, హైదరాబాద్ 1 పొజిషన్, 1 2 3 4 5 వచ్చి 2 పొజిషన్, స్ట్రీట్ వచ్చి 3 పొజిషన్. ఇప్పుడు నేనేం చేస్తాను, హైదరాబాద్ పక్కన చెన్నై లొకేషన్ అయితే పెడదాం అనుకుంటున్నా. అప్పుడు నేను ఇండెక్సింగ్ కాన్సెప్ట్ పొజిషన్ నెంబర్ 2 ఇచ్చి ఇన్సర్ట్ అయితే చేస్తాను. అది ఎలా ఇన్సర్ట్ చేస్తానో మీకైతే చూపిస్తాను. ఫస్ట్ వచ్చి మనము వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చేవాలి. స్టూడెంట్ అని అయితే రాసుకోవాలి. స్టూడెంట్ రాసుకొని తర్వాత మీకు తెలుసు ఎలాగా డాట్ ఆపరేటర్ పెట్టి యూస్ చేస్తాము. ఫస్ట్ డాట్ రాయాలి. డాట్ రాసిన తర్వాత ఈ టూల్ ఏం టూల్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ టూల్ దేనికి సంబంధించింది, ఇన్సర్ట్ కాబట్టి ఇన్సర్ట్ అయితే రాసేసి దీని లోపల మనం ఏం చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్ అయితే ఇవ్వాలి. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో నేను ఇప్పుడు టూ పొజిషన్ లో ఇక్కడ నేను వచ్చి చెన్నై అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చెన్నై అని అయితే రాయండి. చెన్నై రాసిన వెంటనే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ప్రింట్ అయితే చేస్తాము. అప్పుడు మీకైతే అర్థమవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంటే లతీష్ హైదరాబాద్ పక్కన చెన్నై అని అయితే వస్తుంది. ఎందుకంటే ఇది సెకండ్ పొజిషన్, ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేసాము. ఇప్పుడు చూడండి పైన చూడండి, హైదరాబాద్ పక్కన 1 2 3 4 5 6 అయితే ఉంది. అది వచ్చి మనం ఏం చేసామంటే
ఎక్స్టెండ్ అయితే చేసాము. ఇప్పుడు మనమైతే ఇన్సర్ట్ టూల్ అయితే యూజ్ చేసి ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ద్వారా పొజిషన్ అయితే ఇచ్చి సెకండ్ పొజిషన్ ఇచ్చి చెన్నై అయితే పెట్టాము చూడండి. లతీష్ హైదరాబాద్ చెన్నై అయితే ఇచ్చాము. సెకండ్ పొజిషన్ లో ఇన్సర్ట్ అయితే చేసాం. సో ఇప్పుడు మీకు ఇన్సర్ట్ అంటే అర్థమైంది అనుకుంటా. ఇన్సర్ట్ అంటే ఎందుకంటే లిస్ట్ లో మీరు ఎక్కడైనా ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఏదన్నా వాల్యూస్ అప్పుడు మీరు ఇండెక్సింగ్ పొజిషన్ ఇచ్చి మీకు నచ్చిన చోట ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అయితే చూడబోతున్నాము. ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఏంటంటే పొజిషన్ ని కనిపెడతాది అనమాట. దానికి వచ్చే డెఫినేషన్ వచ్చి ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను. టు ఫైండ్ అవుట్ ది పొజిషన్ ఎలిమెంట్ ఎలిమెంట్ ఆర్ డేటా అనేది రాసుకున్నాము. ఇప్పుడైతే ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అయితే యూస్ చేసి అయితే మీకైతే ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఫస్ట్ నేను ఏమి రాసుకుంటా అంటే ఒక కొత్త ఎగ్జాంపుల్ అయితే రాసుకుంటాము. ఇప్పుడు వచ్చి నేనైతే యూజర్ అని అయితే ఇచ్చి దీనికి వచ్చి ఒక లిస్ట్ లో మనం ఏం రాసుకుంటున్నాం అంటే రాము రవి అని అయితే రాసుకుంటున్నాను. రాము కమ రవి ఇక్కడ టూ నేమ్స్ అయితే ఇచ్చాను. దీన్ని అయితే నేను వచ్చి ఇప్పుడు ఇండెక్సింగ్ అయితే కనుక్కుంటున్నాను పొజిషన్. ఇప్పుడు రామ్ వచ్చి 0 పొజిషన్, రవి వచ్చి 1 పొజిషన్. అది మనకు తెలుసు అనమాట. అది మన కోడింగ్ లో ఎలా రాయాలంటే ఇప్పుడు రామ్ అయితే నేనైతే కనుక్కోవాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అయితే నేనైతే యూజర్ అని అయితే రాసుకుంటున్నాను. యూజర్ రాసుకొని మీకు ఎలానో తెలుసు అనమాట. నెక్స్ట్ స్టెప్ డాట్ రాసి తర్వాత మనం వచ్చి ఇక్కడ ఏంది ఇండెక్స్ కాబట్టి ఇండెక్స్ అని అయితే ఇచ్చి దీని లోపల వచ్చి ఓపెన్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ లోపల వచ్చి మనం అయితే రామ్ అయితే ఇవ్వబోతున్నాము. రామ్ రామ్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు దీన్ని అయితే ప్రింట్ చేస్తాను చూడండి. ప్రింట్ మనం లోపలే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చి ప్రింట్ వచ్చి లోపల కూడా చేసి చూపిస్తాను. ఇది కూడా మీరైతే నేర్చుకోండి. ఇప్పుడు రామ్ చేస్తాను చూడండి. ఇప్పుడు వచ్చి రామ్ వచ్చి మనకి 0 పొజిషన్ అయితే చూపిస్తుంది. చూడండి మనకి రామ్ వచ్చి 0 పొజిషన్ అయితే చూపిస్తుంది. రవి తెలియాలంటే రామ్ ప్లేస్ లో రవి అని టైప్ చేశారు అనుకోండి. రవి పొజిషన్ అయితే తెలుస్తుంది. 1 పొజిషన్ కాబట్టి 1 అని అయితే చూపిస్తారు చూడండి. ఓకేనా. ఇలాగ వచ్చి మనం ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ద్వారా మనము పొజిషన్ ఎలానో కనిపెట్టచ్చు అనమాట. ఇప్పుడు మనం వచ్చి కౌంట్ ఫంక్షన్ అయితే చూడబోతున్నాము. కౌంట్ ఫంక్షన్ అంటే కదా ఏం లేదనమాట. లోపల వచ్చి మనం అయితే కౌంట్ చేస్తాము. అంటే ఇప్పుడు రామ్ ఎన్నిసార్లు ఉన్నాడు, రవి ఎన్నిసార్లు ఉన్నాడు అని తెలిసేదానికి మనము కౌంట్ ఫంక్షన్ అయితే యూస్ చేస్తాము. పైన ఉన్న ఎగ్జాంపుల్ నేను కింద అయితే కాపీ చేస్తున్నాను. సేమ్ ఇలానే అన్నమాట. దీన్ని కూడా కాపీ చేస్తున్నాను. ఇక్కడ ఏం మారుతుందంటే మనము అక్కడ ఇండెక్స్ ఇచ్చాం కదా, ఆ ప్లేస్ లో వచ్చి మనం ఏం చేస్తామంటే కౌంట్ అని అయితే రాసుకున్నాము. కౌంట్ రాసుకొని రవి తీసేసి రామ్ అయితే రాస్తాము. ఇప్పుడు రామ్ అనేది ఒకసారి ఉంది కాబట్టి మనకి ఒకసారి ప్రింట్ అవుతుంది. చూడండి రామ్ వచ్చి ఒకసారి ప్రింట్ అయింది. పైన వన్ ఏంటంటే రవి, అది కూడా పొజిషన్ మార్చేస్తానండి. ఇప్పుడు వచ్చి రామ్ పొజిషన్ ఇక్కడ వచ్చి ఇండెక్సింగ్ కాన్సెప్ట్ లో 0 అని వస్తుంది. కౌంట్ పొజిషన్ ఇక్కడ రామ్ వచ్చి 1 అని అయితే వస్తుంది. చూడండి 0 వచ్చి ఇండెక్సింగ్ పొజిషన్ ఇచ్చాము, 1 వచ్చి కౌంట్ అన్నమాట. సో ఇక్కడితో మీకు కౌంట్ అంటే ఏంటో కూడా అర్థమైపోయింది. ఇప్పుడు రివర్స్ ఫంక్షన్ అయితే రాసుకొని దీనికి ఒక లిస్ట్ అయితే రాస్తాను. ఈ లిస్ట్ లో ఏమంటారంటే రవి అనేది ఉంటుంది. రవి కమ కిరణ్ కమ నెక్స్ట్ ఏం చేస్తాం, ఇంకో నేమ్ అయితే వెళ్దాం. లతీష్ శ్యామ్ అయితే ఇంకోటి ఇస్తాం శ్యామ్. తర్వాత కరణ్ అయితే ఇస్తాం కరణ్. మనం రివర్స్ చేయాలనుకుంటాం. రివర్స్ చేయాలన్నప్పుడు సేమ్ L1 డాట్ యూస్ చేసి REVERSC రివర్స్ అని అయితే రాసుకుందాము. తర్వాత ఓపెన్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ వచ్చి దీన్ని అయితే ప్రింట్ అయితే చేస్తాము. ప్రింట్ నేను లోపలే చేస్తున్నాను, బయట కూడా చేసుకోవచ్చు. అది మీకు ఎలాగ కంఫర్టబుల్గా ఉంటే అలా కంఫర్టబుల్గా అయితే చేసుకోవచ్చు.
ఇక్కడ చూడండి మనం రివర్స్ చేసిన వెంటనే ఇక్కడ నన్ అని వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ నన్ రాకూడదు, రివర్స్ అయితే అవ్వాలన్నమాట. ఇది ఎందుకు రివర్స్ అవ్వలేదో అర్థం కాలేదు. నెక్స్ట్ క్లాస్ అయితే మీకు అయితే చెప్తాను. నెక్స్ట్ ఇంక రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమున్నది, రిమూవ్ ఉంది, పాప్ అయితే ఉంది. ఈ రెండు అయితే మనమైతే ఇప్పుడు డిస్కషన్ అయితే చేస్తాము. రిమూవ్, కాపీ. రిమూవ్ ఫంక్షన్ దేనికి యూస్ చేస్తారంటే రిమూవ్ ది డేటా, రిమూవ్ ది డేటా based on given the value or డేటా అని అయితే ఇస్తాము. సో మీకైతే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, అప్పుడే మీకైతే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైన ఉంది కదా, ఈ L1 అయితే తీసుకుంటున్నాను, కాపీ చేసి పేస్ట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే దీంట్లో వచ్చి నేను శామ్ని డిలీట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనం ఎలా డిలీట్ చేయాలో అంటే సేమ్ వేరియబుల్ నేమ్ అయితే ఇస్తాము, L1 అని అయితే రాసుకొని తర్వాత దీని టూల్ అయితే యూస్ చేస్తాము, డాట్ రాసి రిమూవ్ టూల్ అయితే రాసుకొని దీని లోపల ఏం చేస్తున్నామంటే మనకి శ్యామ్ నేమ్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నాం. శ్యామ్ నేమ్ అయితే నేనైతే డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి శ్యామ్ ఇచ్చి కింద ప్రింట్ L1 అని అయితే రాస్తాను. ఇప్పుడు రిజల్ట్ అయితే చూస్తాము. చూడండి మనకి పైన రవి రవి వచ్చిందనమాట, కిరణ్ కూడా వచ్చింది, లతీష్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ శ్యామ్ అయితే రాలేదు. శ్యామ్ ఎందుకు రాలేదంటే మనం రిమూవ్ యూజ్ చేసి ఆ లిస్ట్ లో శ్యామ్ డిలీట్ చేయమన్నాము, అందుకు మనకి శ్యామ్ అయితే రాలేదు. లాస్ట్ లో ఉన్న కరణ్ అయితే వచ్చిందనమాట. సో కరణ్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మనం ఏం చూడబోతున్నాం అంటే లాస్ట్ రిమైనింగ్ ఉంది కదా, పాప్ అయితే చూడబోతున్నాము. పాప్ పాప్ ఫంక్షన్ ఇంకా ఇది పాప్ ఫంక్షన్ దేనికంటే ఇది కూడా డేటాని డిలీట్ చేస్తుంది అనమాట. పాప్ ది డేటా based on given the index value. ఇక్కడ ఏంటంటే మనం ఇండెక్సింగ్ కాన్సెప్ట్ యూస్ చేసి డిలీట్ అయితే చేస్తాం అనమాట. అది ఎలానో మీకైతే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే తీసుకుందాం, తీసుకొని ఇప్పుడు పైన డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పాలంటే ఇప్పుడు పాప్ అంటే ఏంటంటే మనకి డేటా డిలీట్ అవుతుంది. అది ఎలా డిలీట్ అవుతుంది అంటే ఇండెక్సింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కరెంట్ని డిలీట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేయాలంటే ఈ పొజిషన్ ఏదో కనిపెట్టాలి. ఇప్పుడు రవి వచ్చి 0 పొజిషను, కిరణ్ వచ్చి 1 పొజిషను, లతీష్ వచ్చి 2 పొజిషను, శ్యామ్ వచ్చి 3 పొజిషన్, కరణ్ వచ్చి 4 పొజిషన్ అనుకుందాం. ఇప్పుడు నాకు 4th పొజిషన్ డిలీట్ అవ్వాలి. దీనికి నేమ్ చేంజ్ చేసుకుంటున్నాను, L2 వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, L2 అని అయితే ఇచ్చుకొని ఆపరేటర్ యూస్ చేసేటప్పుడు డాట్ అయితే యూస్ చేయాలి. తర్వాత నేను ఇది పాప్ టూల్ కాబట్టి పాప్ అయితే ఇచ్చుకొని ఓపెన్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్లో ఇక్కడ 4th పొజిషన్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేస్తాను అంటే ప్రింట్ ఇప్పుడు L2 అని కొట్టామనుకోండి, మనకి 4th పొజిషన్లో ఏముందో డిలీట్ అయిపోతుంది. 0, 1, 2, 3, 4. ఇప్పుడు మనకి కరణ్ అయితే ఉండదు. చూడండి శ్యామ్ వరకు అయితే ప్రింట్ అవుతుంది. చూడండి రవి, కిరణ్, లతీష్, శ్యామ్. మీరు అనుకోవచ్చు ఇప్పుడు పైన మనం శ్యామ్ డిలీట్ చేసాం కదా, ఇక్కడ ఎందుకు వచ్చాం శ్యామ్ అంటే మీరు అదే కన్ఫ్యూజన్ అవ్వకూడదు అనేసి నేను వేరియబుల్ నేమ్ అయితే చేంజ్ చేసేసాను అనమాట. ఇక్కడ చూడండి L2 అని ఇచ్చాను, అంటే ఇది ఒక లిస్టింగ్ అనమాట. ఇది వచ్చి L1. ఈ లిస్ట్ కి సంబంధం లేదు, అందుకే నేను వచ్చి వేరియబుల్ నేమ్ అయితే చేంజ్ చేసాను. ఇక్కడతో మీకు మెథడ్స్ అంటే ఏందో మొత్తం కంప్లీట్ అయితే చేసాము. ఇంకొక లాస్ట్ ఒకటి ఉంది, నెస్టెడ్ లిస్ట్ అనమాట. అది చెప్పేసి ఇక్కడతో మన డేటా స్ట్రక్చర్లో లిస్ట్ కాన్సెప్టింగ్ అన్ని మనమైతే చెప్పాను అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను.
అన్నీ చెప్పాను, ఆల్మోస్ట్ అంతా కవర్ చేసేసాను అనమాట. నెస్టెడ్ లిస్ట్ కూడా మీకైతే చెప్పేస్తాను. ఇది కూడా మీకైతే యూస్ఫుల్గా అయితే అవుతుంది. నెస్టెడ్ లిస్ట్ మనం ఎందుకైతే క్రియేట్ చేస్తాం మీకైతే చెప్తాను. ఆల్రెడీ నెస్టెడ్ అంటేనే మీకు తెలుసు, ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ ఉంటే దాన్నే నెస్టెడ్ అంటాం. దీంట్లో మనం నెస్టెడ్ లూప్ కూడా చూసాం అనమాట. సేమ్ ఇప్పుడు ఒక లిస్ట్ అయితే నేనైతే క్రియేట్ చేసుకుంటున్నాను. లిస్ట్ వచ్చి నేను వచ్చి ఏం తీసుకుంటా అంటే శ్యాము, తర్వాత రాము, నేమ్స్ అయితే ఇచ్చుకుంటా, కొంతమంది నేమ్స్. తర్వాత లతీష్ అని అయితే ఇచ్చుకుంటున్నాను. 3 నేమ్స్ అయితే ఇచ్చుకొని దీనికి నేను ఏం రాస్తాను అంటే వేరియబుల్ నేమ్ ఇన్ఫర్మేషన్ అని అయితే ఇచ్చుకొని దీనికి ఈక్వల్ టు పెట్టి ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇంకో లిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను. ఏజ్ అయితే రాసుకుంటున్నాను ఒక్కొక్క దానికి. ఇప్పుడు శ్యామ్కి వచ్చి 22 ఉంది, రామ్కి వచ్చి 23 ఉంది, సతీష్కి వచ్చి 24 అయితే ఉంది. ఇప్పుడు ఒక 2 లిస్ట్ అయితే తీసుకున్నా. మళ్ళీ ఇంకొక 3 లిస్ట్, థర్డ్ లిస్ట్ కూడా తీసుకుంటాను. ఇవన్నీ నేనైతే ఏం చేస్తానంటే కలిపేస్తాను అనమాట ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్. ఎగ్జాంపుల్ లొకేషన్ చూసుకుంటాం. ఫస్ట్ వన్ వచ్చి చెన్నై లొకేషన్ అయితే తీసుకుందాము. నెక్స్ట్ వచ్చి హైదరాబాద్ లొకేషన్ అయితే తీసుకుందాము. హైదరాబాద్ లొకేషన్ అయితే తీసుకుందాము. నెక్స్ట్ వచ్చి బెంగళూరు లొకేషన్ అయితే తీసుకుందాము. ఓకేనా? బెంగళూరు లొకేషన్ అయితే తీసుకున్నా. ఇప్పుడు వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ అనేసి ఒక లిస్ట్ ఉంది, ఏజ్ అనేసి ఒక లిస్ట్ ఉంది, అడ్రస్ అనేసి ఒక లిస్ట్ ఉంది. ఈ 3 లిస్టులని కలిపేదే నెస్టెడ్ లిస్ట్ అన్నమాట. ఇది ఎలా కలపాలంటే ఫస్ట్ మనము వీటిలన్నిటిని ఒక లిస్ట్లో అయితే స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తానంటే పైన ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇన్ఫర్మేషన్ని అలాగే ఏజ్ని అలాగే అడ్రస్, ఈ 3 వచ్చి మనకి మనకి యూజర్ 1లో అయితే నేనైతే స్టోర్ అయితే చేసుకుంటున్నాను. ఓకేనా? యూజర్ 1లో మనకి ఇన్ఫర్మేషన్ లిస్ట్ ఉంది, ఏజ్ లిస్ట్ ఉంది, అడ్రస్ లిస్ట్ ఉంది. దీన్ని మనం లిస్ట్ లోపల లిస్ట్ కలుపుతున్నాం కాబట్టి ప్రింట్ యూజర్ 1 అని అయితే రాసుకున్నాం అనుకోండి. ఈ యూజర్ 1లో 3 కలిపైతే వస్తుంది. చూపిస్తాను ఇక్కడ చూడండి. ఫస్ట్ లిస్ట్లో మనం ఏం రాసుకున్నాము, ఇన్ఫర్మేషన్ శ్యామ్, రాము, లతీష్, ఈ 3 వచ్చి దీంట్లో అయితే కవర్ అయిపోయింది. నెక్స్ట్ లిస్ట్లో వచ్చి ఏజ్ 22, 23, 24, ఇది కూడా ఇక్కడైతే కన్వర్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చి అడ్రస్ చూడండి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఈ 3 లిస్టు ఒక లిస్ట్లో అయిపోయి చేరిపోయింది. లిస్ట్ లోపల లిస్ట్ ఉండడమే నెస్టెడ్ లిస్ట్ అని అయితే అంటారు. సో ఇక్కడితో అయితే మనకి డేటా స్ట్రక్చర్లో ఉన్న బ్యాలెన్స్, రిమైనింగ్ బ్యాలెన్స్ మెథడ్, టూల్స్ కూడా అయితే నేను చెప్పాను. అలాగే ఎక్స్ట్రాగా మీకు ఏం చెప్పాను, నెస్టెడ్ లిస్ట్ కూడా మీకు అయితే చెప్పేశాను అనమాట. రేపు వచ్చి నెక్స్ట్ టాపిక్ ఏముంది, ట్యూపుల్ అయితే ఉంది. ట్యూపుల్ అయితే మనమైతే డిస్కషన్ అయితే చేయబోతున్నాము. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసి ఉన్న పైథాన్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మన ఛానల్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.